తెల్లారినట్టున్నాయి లేవాలి పోయి రెడీ కావాలి. ఇతనే ఆది. సోమవారం నుంచి శనివారం వరకు లేటుగానే లేస్తాడు. బట్ ఒక్క ఆదివారం రోజు మాత్రం తొందరగా లేచి గబగబా రెడీ అయి యాడికో పోతాడు. అది యాడికో కాదండి, తన వజ్రాలు లాంటి దోస్తుల దగ్గర. ఆ వజ్రాలందరూ కలిసి ఏం చేస్తారు, ఎటు పోతారు అనేది చూద్దాం పదండి. సోమవారం నుంచి అయితే శనివారం దాకా ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్ తలకాయ తింటారు మొత్తం. ఇవాళ ఆదివారం పొట్టు పొట్టు ఆడుకున్నాడే. ఆది నన్ను పిలిచేది ఉత్తరా ఆది నేనే, ఇటు చూడు నీ వెనుక ఎవరు? నేనే నీ ఇక్కడ పక్కనున్న చూడు వినాయకుడిని. అవును కదా, నువ్వా? నన్నెందుకు పిలుస్తున్నావు? పుత్రా నేను గుర్తుకొచ్చానా? నేనే, మీరు లాస్ట్ ఇయర్ పెట్టిన వినాయకుడిని. ఇట్లా ఉన్నాను నా పరిస్థితి. ఈసారైనా నన్ను కొంచెం మంచిగా పెద్ద పెట్టండి అయ్యా. నువ్వు అనుకున్నట్టుగా నిన్ను కమిటీకి అధ్యక్షుడిని చేస్తా. నువ్వు పరీక్షలు రాయకుండానే నిన్ను పరీక్షల్లో పాస్ చేస్తా. నువ్వు చదవకుండానే నీకు బాగా చదవచ్చేటట్టు చేస్తా. సరేనా? సరే స్వామి, ఎట్లయినా చేసి నేను పెద్ద వినాయకుడిని పెడతా స్వామి. ఇప్పుడు అరే వినాయకుడు నాతో మాట్లాడడం ఏంది విచిత్రం. నా ప్రాణం అంతా గాబర గాబర అవుతుంది. ఎట్లా చేసాను ఇప్పుడు అన్నకు చెప్పాలి పోయి. చిన్నోడు కాబట్టి లేచిన ముఖం కరిగిన పోయిండు. నేను పెద్దోని కాబట్టి పెండ తీయాలి, పేడకాలు తీయాలి, మొత్తం నాకే వచ్చింది పని. అదే ఇప్పుడే పోయినా కదా, ఇప్పుడే ఎందుకు ఉరుక్కుంటా వస్తాను? ఏమైంది అన్నా? నాతోడు వినాయకుడు మాట్లాడిండన్నా. అరే ఏం మాట్లాడిండు? ఏంది వినాయకుడు నీతో మాట్లాడలేదురా? నిజమన్నా, నేను చదువుకుంటానే నాకు మార్కులు వస్తాయట అన్నా. పరీక్ష రాయకుండా నేను పాస్ అయిపోతానట అన్న. అంతేకాదు మన కమిటీకి అధ్యక్షుని అవుతానట. అట్టిగా నీకు వినాయకుడు ఎత్తాడు, గయాన్ని చేస్తాడు. అట్టిగా కాదన్నా, పెద్ద వినాయకుడిని పెడితేనే అన్నీ అవుతాయట. అరే మీ కూరగాయలను తీసుకుపోయి చందాలు కలెక్ట్ చేసి పెద్ద వినాయకుడిని పెట్టు. సరే, నేను చందాలు కలెక్ట్ చేయడానికి పోతాను. కూరగాయలందరూ ఇక్కడనే ఉన్నారుగా, ఎలుగుర గురించి చందా కొంట పోవాలి. మీకంటే అందరికంటే రాకి నాకే బాగుపడ్డాయి. అది నాకు ఒకటే పడ్డది, నీకంటే అక్క చెల్లెలు ఎక్కువ ఉన్నారు. నాకు ఒక్కటి కూడా నేను టింపున, ఎందుకంటే గిడ్డ గిడ్డ అయినా నాకు చేయి కూడా నొచ్చింది బాగా. అరే పోయిన రాఖీ గురించి ఎందుకురా? అరే ఇప్పుడు వినాయకుడు పెట్టాలరా, వినాయక చవితి వస్తుందిరా. ఇప్పుడు ఎట్లయినా చేసి చందలాడి పెద్ద వినాయకుడు పెట్టాలరా. అది మాకు చందలు ఎవరు ఇస్తారా? చిన్న వినాయకుడు పెట్టుకుందాం. ప్లాన్ అంతా వేస్ట్ చేస్తున్నాడు కదా, ఏదైనా చేసి నీకు అమ్మాలి. పక్కగాలి పోరగాళ్ళు చిన్న వినాయకుడు పెడతాలని వాళ్ళు ఎగటాలు చేసి వాళ్ళ కోసమైనా మనం పెద్ద వినాయకుడు పెడతాం రా. నిజమారా? నిజమే మామ, ఇజ్జదంతా తీసిల్లు మామ. ఇట్లా చేసి ఇవాళ పెద్ద వినాయకుడు పెట్టాలరా. ఇవాళ పెద్ద వినాయకుడు పెడదాం రా, చందలకు పోదాం రా. అరే బుక్ ఎవరు చేస్తారు రా? అరే నేను చేస్తారా, పొద్దున లేచి బడికి పోకముందే మనం చందాకు పోవాలిరా. సరే మామ. ధన్యవాదాలు. ఇంటికాడ పోయినా చంద కోసం అన్నా నీ ఫోటో ఫ్లెక్స్ లేపిద్దాం అన్నా. నువ్వు పెద్దోనివి. రాసుకో.
అది 50-50 కలుపుతాం మనకి. పెద్ద వినాయకుడు ఎక్కడి నుంచి వస్తుందిరా? అరే నా దగ్గర ఒక ప్లాన్ ఉన్నదిరా. చెప్పవరా మరి. 50 పక్క ఒక 0 పెడితే వాళ్ళు 500 అనుకున్నాడా, 500 ఇత్తలరా. సరే పనురా ఇక పండి. తమ్ముడు ఏంది సంగతి? అందరు మొక్కుకోకుండా ఎవరు ఒక్కరు చెప్పుంది అట్లయినా రాస్తా. అన్న చందరాయే గణపతి చందనా ఎంత రాసింది తమ్ముడు అందరు? 500 రాసిల్లన్నా. మీ చిన్న పొరగాళ్ళకి లేదన్నా చూసుకో అన్న, రాసి ఉన్నా చూసుకో అన్న. 500 రాసిల్లే. నిజమే కదా. 500 రాసిల్లన్న. మీకు అవద్దాం చెప్తామా అన్న మేము. సరే కానీ మా చంద 800 రాస్తా, కానీ వాళ్ళకంటే 300 ఎక్కువనే. సరే కానన్న రాయన్న. సరే మరి రాసిన సాయంత్రం మంచి పైసలు కొంటామండి. సరే అన్న. సరే మరి మంచిది మంచిగా మరి పోయినసారి అరే ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా? 500 పెట్టి 800 రాసి ఉంటాయి మళ్ళా మంచి. మామ అరే మా అన్న ఉన్నాడు, అన్న అడుగుదాం దళరా. చందా ఎంత రాసిస్తారు? 800, 500. అరే మరి ఫోన్ పే చేస్తా, స్కానర్ చూపు. స్కానర్ లేదన్న, నెంబర్ చెప్తా కొట్టు. అయిపోయింది మరి చూస్తాం. బాబు పొంతు రాలేగా. థ్యాంక్ యూ బాస్. మీ అకౌంట్లో 5,000 రూపాయలు జమ చేయబడ్డాయి. అయ్యా అది మహేష్ బాబు గొంతులా లేదయ్యా. చందా అడిగాడు చందా అడిగా కాళ్ళు బాగా నొత్తాన్నాయిరా. మొత్తం చంద్ర ఎంత లెక్క పెడదాం రా. సరే రా లెక్క పెడదాం. అరే మొత్తము 12,000 దాకా అయినాయిరా. బాగానే అయినా కొంచెం ఎక్కడ ఉంచురా? నా దగ్గర ఉంచుతారా? సరేరా. 2 రూపాయలు విగ్రహాన్ని చూద్దాం, అప్పుడు దాకా పైసలు మంచిగా ఉంచురా. సరేరా మంచిగా ఉంచుతా భద్రంగా. రేపు కలుద్దాం ఇక. పైసలు అయితే బాగానే దొరికినాయి. పెద్ద వినాయకుడు పెట్టుడే. ఆది వాళ్ళ ఫ్రెండ్కి హెల్త్ బాగా లేదు అని స్టేటస్ చూసిన తర్వాత పైసలు కావాలని స్టేటస్ పెట్టింది కదా. ఎవరు పైసలు పంపిస్తానో లేదో కానీ మీ పైసలు అయితే పంపింది కదా. చంద కలెక్ట్ చేసింది. మా వాళ్ళు ఏమంటారా మా దోస్తు వాళ్ళు. మరి మంచి చేస్తే మనకు దానికన్నా మంచి మనకు జరుగుతుందిరా. ఈసారి కాకపోతే వచ్చేసారైనా పెద్ద వినాయకం పెట్టుకోవచ్చురా, కానీ పానం పోతే మళ్ళీ తిరిగి రాదు. అవును. మా చందా పైసలు పంపి. సరే కానీ పంపుతా. అరే ఈ పోరగారు ఎంత కష్టపడి మొత్తం పైసలన్నీ జమ చేసి ఆ పోరని పంపిండు. ఈ విషయం ఎట్లయినా స్టేటస్ పెట్టాలి. స్టేటస్ పెట్టుడే ఆలోచన సర్పంచ్ చూడని చూసిండు. అరే అరే చందా పైసలు అని దోస్తగానికి మంచిగా లేదంటే దోస్తగానికి పంపినారా పైసలు. మా అన్న చెప్పిండ్రా మనం మంచి చేస్తే మనకి ఇంకెక్కువ ఫలితం వస్తుంది అని. సరే ఫోన్ కూడా చేస్తానే ఉన్నాడు. నమస్తే సర్పంచ్ సార్. అవును మా పిల్లలే సార్. వాళ్ళు కష్టపడి మొత్తం చందా జమ చేసిళ్ళు. మళ్ళీ ఆ ఫ్రెండ్ ఖర్చుల కోసం మొత్తం ఖర్చు పెట్టింది సార్. 20,000 సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ విషయం పిల్లలకు చెప్పాలి ఎట్లయినా. అరే అంతాక్షరి ఆడుకుందామురా. నిన్ను చూడగానే ఉండగలనా, కొండ శిఖరావతులోనే ఉండగలనా, నిన్ను చూడగానే ఉండగలనా,
అరే మీ దోస్తు కానీ పానం మంచిగా పోతే మనం పైసలు పంపినాగా అయితే అది స్టేటస్ పెట్టిన చూసిన తర్వాత మనకు 12,000 కాదు 20,000 పంపించింది. నేను చెప్పినా లేదారా మీ పని చేస్తే మనకు మంచి ఫలితం వచ్చిందా లేదా? వినాయకుడు పెడదాం, గ్రాండ్ చేద్దాం, పనురా. మనం మంచి చేస్తే దానికి మించిన ఫలితం వస్తుంది అనడానికి ఈ చిన్నపిల్లల జీవితంలో జరిగిన సంఘటనే నిదర్శనం.